ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ నెల జనవరి 1వ తారీఖు లగాయతు 6వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ కొత్త సంవత్సరం ప్రారంభమైనటువంటి ఈ వారంలో ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి రాశుల్లో ప్రధానమైనటువంటి రాశి ఈ కర్కాటక రాశి. మరీ ముఖ్యంగా షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవిగ్రహం, కుజగ్రహం, బుధగ్రహం అనుకూలిస్తూ ఉండడం, రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు అనుకూలిస్తూ ఉండడం, అలాగే శుక్రగ్రహం అనుకూలిస్తూ ఉండడం వెరసి దాదాపుగా 4 నుండి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కర్కాటక రాశి వారికి రానున్నాయి. ఈ గ్రహాల యొక్క బల ప్రభావము చేత ఈ కర్కాటక రాశి వారు ఈ కొత్త సంవత్సరంలో ఏవైతే ముఖ్యమైనటువంటి పనులను చేయదలుచుకున్నారో వాటన్నిటినీ కూడా ఖచ్చితంగా ప్రారంభం చేయగలుగుతారు. ఆ పనులన్నీ కూడా ముందుకు సాగి ఆ కార్యసిద్ధి, కార్య విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి ఖచ్చితంగా తోడ్పాటు చూపిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా షష్ఠ స్థానముందు రవిగ్రహం, కుజగ్రహం సంచారం చేయడం వల్ల షష్ఠే రవౌ సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అన్నది గ్రహస్థితి. అనగా ఏ పని ప్రారంభం చేసినా దానిలో పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించడానికి అటు షష్ఠ రవి కానీ షష్ఠ కుజుడు కానీ చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటారు. అంతేకాక శత్రువుల మీద పూర్తి స్థాయిలో విజయాన్ని సాధించడానికి, లేదా ఎటువంటి పరిస్థితుల్ని మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడడానికి, అలాగే ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని అనుభవించడానికి కూడా ఈ గ్రహస్థితి 100కి 100 పాళ్ళు ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక బుధుడు షష్ఠ స్థానంలో ఉండడం లౌకిక వ్యవహారాలలో చక్కటి విజయానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఆయుర్దాయాన్ని అభివృద్ధి చెందించేటువంటి విధంగా అకారణంగా ఏర్పడినటువంటి కలహాలను కానీ, అకారణంగా వచ్చినటువంటి రుణ బాధలను కానీ, శత్రు బాధలను కానీ, కుటుంబ సమస్యలను కానీ పారద్రోలేటువంటి విధంగా ఈ గ్రహస్థితి కర్కాటక రాశి వారికి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నది. ఇది ఒక శుభ పరిణామము. ఉద్యోగపరమైనటువంటి చికాకుల నుండి బయటపడతారు. ఉద్యోగపరంగా ఉండేటువంటి ఎదుగుదల చాలా చక్కగా కనబడుతూ ఉన్నది. ఉద్యోగ మార్పుకై చేసేటువంటి ప్రయత్నాలు కూడా శీఘ్రంగా శుభ ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఈ వారం లాభాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే నష్టపోయినటువంటి ధనాన్ని, ద్రవ్యాన్ని తిరిగి సంపాదించుకోవడానికి ఈ వారం ప్రత్యేకించే అవకాశం ఉన్నది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అంశాల్లో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రత్యేకించి స్త్రీలకు ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మానసిక ప్రశాంతతని కలగజేస్తుంది. కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందుల్ని, అలాగే కుటుంబ సభ్యులకు ఉండేటువంటి అనారోగ్య సమస్యల్ని దూరం చేసేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నది. కర్కాటక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే సూర్యారాధన విశేషించి చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.